పంచాయత్ సీజన్ 4 ఇది అమెజాన్ సిరీస్. చాలామంది తెలిసే ఉంటుంది పంచాయత్ సిరీస్ గురించి. మెయిన్గా సీజన్ 4 వచ్చేసి ఇది మెయిన్ ప్లాట్, మెయిన్ స్టోరీ ఏంటంటే ఒక విలేజ్లో, అంటే పంచాయత్ జరుగుతున్న ఒక విలేజ్లో ఇద్దరు పోటీ చేస్తారనమాట. ఆ సర్పంచ్ కోసం ఇద్దరు పోటీ చేస్తారు. హీరో అనే అతను ఈ పంచాయతీలో పనిచేసే పర్సన్ అనమాట. సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక అతనికి మాత్రమే హీరో సపోర్ట్ ఇస్తాడు. అంటే హీరోని లవ్ చేస్తాడు కాబట్టి వాళ్ళ ఫాదర్కి వాళ్ళ మదర్కి హీరో మద్దతు ఇచ్చి వాళ్ళ కోసం నిలబడతాడు. వాళ్ళ కోసం ట్రై చేస్తుంటాడు అనమాట. వాళ్ళని గెలిపించడానికి ఎంతో కొంత అతనికి తోచిన సాయం వచ్చి అది చేస్తూ ఉంటాడు బికాజ్ ఆఫ్ హీరోయిన్. అండ్ అదర్ పార్ట్ ఇంకొక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్స్కి కొంచెం అగెనెస్ట్గా ఉంటాడు అనమాట. అంటే లైక్ ఒక చిన్న ఎనిమిలా కాకుండా ఎంతో కొంత ఒక అవాయిడ్ చేస్తూనే ఒక ఎనిమిలాగానే చిన్న, అంటే అంత పెద్ద ఎనిమిలా కాకుండా ఒక చిన్న డిఫరెన్స్లో ఉంటాడు అనమాట. సో ఈ ఓవరాల్ పంచాయత్ సిరీసు దీని మీద బేసే ఉంటుంది. సో ఈ ఎలక్షన్ మీద బేసే ఉంటుంది. బట్ ఎక్కడ కూడా కోర్ ఎలిమెంట్ కామెడీ ఎలిమెంట్ అయితే ఎక్కడ కూడా మీకు డ్రాప్ చేయకుండా త్రూ అవుట్ సిరీస్ మొత్తం సీజన్ 4 గురించి నేను మాట్లాడుతుంది. సో ఈ సీజన్ 4 మొత్తం కూడా కామెడీ అనేది ఎక్కడ కూడా మిస్ కాకుండా హైలో వెళ్తుంటుంది అనమాట. సో సూపర్ ఫన్నీగా ఉంటుంది. బట్ ఎట్ ది సేమ్ టైం డ్రామా చాలా యాడ్గా ఉంటుంది. అంటే ఏదో మనం పెద్ద గొప్ప సినిమా చూసినా, గొప్ప వెబ్ సిరీస్ చూసినా అన్న ఫీలింగ్ కాకుండా ఒక రూరల్ స్టైల్లో ఒక డెఫినెట్గా ఒక రియల్ ఈవెంట్ చూస్తున్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. అలాంటి సిరీసే ఈ ద పంచాయత్ సిరీస్ అనమాట. అండ్ చాలా రియలిస్టిక్గా, చాలా ట్రూ క్యారెక్టర్స్ అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. అంటే ఏదో వాళ్ళు టోటల్ ఎగ్జాజరేటింగ్ కాకుండా ఒక ట్రూనెస్, అంటే ఒక రియల్నెస్, ఒక రా ఇదంతా కనిపిస్తుంటుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని జోక్స్ అయితే అసలు మీరు నవ్వకుండా ఉండలేరు. ఇన్ఫ్యాక్ట్ మీరు సీజన్ మొత్తం చూసిన తర్వాత కొన్ని కామెడీస్ మీ మైండ్లో నుంచి వెళ్ళవన్నమాట. సో అంత ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఆ క్యారెక్టర్స్ కూడా ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఐ థింక్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతో కొంత. అండ్ నేనైతే టోటల్ అసలు బ్లాస్ట్ అయిపోయింది చెప్పాలంటే. ఐ రియలీ లైక్డ్ ఇట్. అందుకే చాలా ఎపిసోడ్స్ కూడా చాలా చిన్నగానే ఉంటాయి, అంటే అంత పెద్ద ఏముండవు. సో ఒక హిందీ వస్తే మాత్రం ఇంకా మీరు ఫుల్ ఎంజాయ్ చేయగలుగుతారు. అఫ్కోర్స్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. బట్ హిందీ వస్తే ఇంకొంచెం మీరు ఇన్వాల్వ్ అయిపోయి చేయడానికి ఉంటుంది. అండ్ ఇదంతా జరిగేది కూడా 99% టోటల్గా కూడా జరిగేది ఒక విలేజ్లో మాత్రమే. అది ఈ స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఫిలిం అనమాట. అండ్ మీకు కూడా నచ్చుతారని అనుకుంటున్నా. జస్ట్ డూ వాచ్ ఇట్. ఒకవేళ మీరు ఇంతవరకు చూసి ఉండకపోతే జస్ట్ డూ వాచ్ ఇట్ అండ్ టెల్ మీ. నాకైతే నచ్చింది, మీకు నచ్చిందా నచ్చలేదా అనేది మీరు చూసిన తర్వాత చెప్పండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.